హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ మధ్య ఒక పెద్ద డౌట్ అదేంటంటే మీకు కనిపిస్తుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా అవుతుందా అవ్వదా? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా అవుతుందా అని ఎందుకు డౌట్ వచ్చింది అంటే, రీసెంట్గానే మనకు గవర్నమెంట్ చేంజ్ అయింది. సో మేబీ దేర్ ఈస్ ఛాన్సెస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ గ్రూప్ 2 ఎగ్జామ్. సో ముందు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అఫీషియల్గా చూద్దాం. ముందు మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉందంటే, అప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద గ్రూప్ 2 సర్వీసెస్ ఈజ్ సెడ్ నోటిఫికేషన్ విల్ బీ హెల్డ్ ఆన్ ద 28th July 2024 అని అంతకుముందు మనకు చెప్పారనమాట. సో ఇది ఎప్పుడు వచ్చింది? April 10, 2024 వచ్చింది. సో అప్పటికి ఇంకా మనకి ఎలక్షన్స్ అవ్వలేదు. సో వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు, మనకు December 7th నోటిఫికేషన్ వచ్చింది, ప్రిలిమ్స్ ఏమో 25th February అయ్యింది. సో ప్రిలిమ్స్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే 28th July ఉంటుంది అని చెప్పారు. ఇది ఎప్పుడు చెప్పారు? April 10th చెప్పినారు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు అందరికి ఎందుకు వాయిదా అవ్వాలి, వాయిదా పడుతుందా అని యాక్చువల్లీ చాలామంది మెయిల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో అవుతుందా అవ్వదా అని. మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మన హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. పుట్ ఆఫ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ బై 2 months, గవర్నమెంట్ అర్జ్డ్. సో మ్యాటర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిడ్ యూత్ జేఏసీ అండ్ ఏపీ అన్ఎంప్లాయిడ్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ అంటే హ్యావ్ అపీల్ ద గవర్నమెంట్ టు పోస్ట్పోన్ ద గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్డ్ ఫర్ July 28th. సో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయిడ్ యూత్ జేఏసీ అండ్ ఏపీ అన్ఎంప్లాయిడ్ జేఏసీ వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయండి అని అడుగుతున్నారు. బై 2 months పోస్ట్పోన్ చేయండి అని అడుగుతున్నారు. ఎందుకు? రీజన్ ఏంటి అంటే, దే సెట్ మెనీ ఆస్పిరెంట్స్ వర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వైల్ అదర్స్ వర్ బిజీ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ అండ్ కుడ్ నాట్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది సచివాలయ ఉద్యోగులు ఉంటారు అండ్ ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ మనలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మేబీ చిన్న జాబ్స్లో ఉంటారు, దేంట్లో ఉంటారు. సో వాళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీస్ వేశారు. ఇంకా ఎలక్షన్ ప్రాసెస్లో చాలామందిని వాడతారు కదా, టెంపరీ వాళ్ళు కానీ పర్మనెంట్ వాళ్ళని కానీ. సో వాళ్ళందరూ ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నారు. సో వాళ్ళకి డ్యూటీ ఇంకా ఎలక్షన్స్ మనకు అయిపోయి ఒక May 13th అయిపోయి రీసెంట్ కౌంటింగ్ కూడా అయిందనమాట. సో అలాంటి వాళ్ళు చాలామంది ఎలక్షన్ వర్క్స్లో బిజీగా ఉన్నారు. సో వాళ్ళకందరికీ చదవడానికి టైం కుదరలేదు. సో పోస్ట్పోన్ చేయండి అని అడుగుతున్నారు. సిన్స్ దెర్ వాజ్ బౌండ్ టు చేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ section based on the key decisions of the new government, the candidates should be given adequate time for preparation. అదే నేను చెప్పా కదా ఇందాక, మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి కరెంట్ అఫైర్స్లో చేంజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది. సో అందుకు కూడా మేబీ న్యూ గవర్నమెంట్, ఇక్కడ చెప్పారు కదా న్యూ గవర్నమెంట్ వస్తుంది, సో ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి అని కూడా అడుగుతున్నారు. సో ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మేబీ ఇప్పుడు గవర్నమెంట్ మారినాక మనకి న్యూ బడ్జెట్ రావచ్చు, బడ్జెట్ ఒకటి కొత్తగా రావచ్చు, ఎకనామిక్ సర్వే మారుతుంది. సో ఇంకా ఏం మారచ్చు, మేబీ సెంట్రల్లో చూసుకుంటే సెంట్రల్లో ఏమన్నా మినిస్టర్స్ మారుతారు, ఇంకా ఏమన్నా కొత్త బిల్స్ ఏమైనా పాస్ అవ్వచ్చు. సో మనకి ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్కి పాలిటీ కూడా ఉంది, ఎకానమీ ఉంది. సో ఈ రెండు మెయిన్ సబ్జెక్ట్స్ మనకు, పాలిటీ, ఎకానమీ, ఇంకా ఈ రెండు మేబీ మారచ్చేమో అని అనుకుంటున్నాను. సో ఇది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్లో మనం మార్చచ్చు. కరెంట్ అఫైర్స్ మెయిన్, ఇంకా సైన్స్ అండ్ టెక్లో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి అది ఆల్రెడీ ఎవ్రీ టైం డైనమిక్. సో ఎకానమీ పాలిటీలో కూడా చేంజెస్ ఉంటాయి కొత్త గవర్నమెంట్స్ ఫామ్ అయితే. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మన హిందూ న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్, వెన్ విల్ బి ద ఎగ్జామ్. ఇంకా మీకేమన్నా ఐడియా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మాకు వచ్చిన సోర్సెస్ వరకు ప్రకారం మేమేమనుకుంటున్నామో అది చెప్తున్నాం. మ్యాక్సిమం ట్రూ అయ్యే ఛాన్సే ఉంది. మేబీ మ్యాక్సిమం పోస్ట్పోన్ అవ్వచ్చని అనుకుంటున్నాం. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి,
వాళ్ళు కొత్త గవర్నమెంట్ ఇంకా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి. మేబీ ఇంకా వీలుంటే ఏపీపీఎస్సి బోర్డ్ మెంబర్స్ కూడా ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని కొంచెం వేరే సోర్సెస్ ద్వారా వాళ్ళ ద్వారా సో తెలిసింది. సో మేబీ చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు మనకి పోస్ట్ పోన్ అయితేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకున్న సిలబస్ చాలా ఎక్కువ ఉంది. చూడడానికి 4 సబ్జెక్ట్స్ అయినా కూడా యాక్చువల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏపీ హిస్టరీ ఎంత ఎక్కువ సిలబస్ ఉందో మేబీ మీరు చదివింటే అయిపోయి ఉండొచ్చు. కొత్త ఆస్పిరెంట్స్కి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా కష్టం ఏపీ హిస్టరీ మొత్తం చదవాలంటే. ఇంకా ఇప్పుడు ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్, ఇవన్నీ చాలా వ్యాస్ట్గా ఉన్నాయి సబ్జెక్ట్స్. సో ఐ థింక్ మేబీ బెటర్ ఏమో నేను అనుకుంటున్నాను. అండ్ మేబీ ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్ ఆ విషయం చూస్తే ఇప్పుడు మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ రెండు వాళ్ళ ప్రకారం వాళ్ళు ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేసి పెట్టుంటారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2024 ఎప్పుడు ఉండొచ్చు అంటే మేబీ జూన్ లాస్ట్ వీక్ కానీ జూలై ఫస్ట్ వీక్లో ఉండొచ్చు అని అనుకుంటా. అవి కూడా ఇంకొన్ని రోజులు హాల్ టికెట్స్ వస్తాయి. అండ్ సిజిఎల్ ఎప్పుడు ఉండొచ్చు అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, మేబీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ ఉండొచ్చు అనమాట. సో పెడితే ఆ మధ్యలో పెట్టాలి. కానీ మ్యాటర్ ఏంటంటే మనకి జూలై 28 యాక్చువల్గా ఎగ్జామ్. జూలై 28 మన గ్రూప్ 2 మెయిన్స్. సో మన వాళ్ళు 2 months అడుగుతున్నారు. సో జూలై టు ఆగస్ట్, సెప్టెంబర్. ఇంకోటి ఏంటి అంటే మనకి సెప్టెంబర్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 20 నుంచి ఒక 5 days ఉంటాయి. సో సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు మన షెడ్యూల్ బిజీగానే ఉంటుంది. సో జూన్ జూలైలో సిహెచ్ఎస్ఎల్, తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో సిజిఎల్ ఉంటుంది. అండ్ సెప్టెంబర్ 20 నుంచి సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అంతవరకు మ్యాక్సిమం పెట్టకపోవచ్చు అని నేను అంచనా వేస్తున్నాను. సో మేబీ మనకు ఉంటే మేబీ అక్టోబర్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. అక్టోబర్లోని వాట్ ఐఎమ్ థింకింగ్ అక్టోబర్లో ఉంటుందని ఎగ్జామ్ నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి జూలై అంటే జూలై 28 టు ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2 months. మనం అడిగిన ప్రకారం ఒక 2 months పోస్ట్పోన్ అయినా కూడా ఆల్మోస్ట్ అక్టోబర్కి వెళ్తుంది. సో మ్యాక్సిమం అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ నేను చెప్తున్నా అంటే మీరు ఎగ్జామ్ జూలై 28 ఉంటుంది అనుకునే ప్రిపేర్ అవ్వండి. ఎందుకనంటే అఫీషియల్గా ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మీరు ఇంతవరకు ఎలా ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు కూడా అలానే అదే ఇంటెన్సిటీ ప్రిపేర్ అవ్వండి. డోంట్ రిలాక్స్. ఒకవేళ రిలాక్స్ అయ్యామంటే మనకన్నా ముందు వేరే వాళ్ళు చాలామంది చదివేస్తారు, వెళ్ళిపోతారు. ఏపీ హిస్టరీ మీరు ఎన్నిసార్లు చదివితే అంత బెటర్ అనమాట. అందులో ఉన్న నేమ్స్ కానీ రాజులు పేర్లు కానీ అవి కానీ ఎంత చదివితే అంత బెటర్. మీరు ఎన్ని టెస్ట్ సిరీస్ చేస్తే అంత బెటర్. ఈ టైం దొరకకపోయినా మీరు జూలై 28 అనుకునే ప్రిపేర్ అవ్వండి. ఆఫ్టర్ ప్రమాణ స్వీకారం తర్వాత ఏమన్నా మనకు న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, మీకు తెలిసే ఉంటుంది. అయ్యాక మన జేఏసీ వాళ్ళు వీళ్ళు సో వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అలా దాని ద్వారా ఏమన్నా అయితే అవ్వచ్చు మనకు. సో హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అంతవరకు మీరు ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఆపారా అయిపోయింది, ఇంకేం లేదు. మనకన్నా ముందు హిస్టరీ ఒక చాప్టర్ ఒకసారి రివైజ్ చేసేస్తారు వేరే వాళ్ళు. టెస్ట్ సిరీస్ మనకన్నా ఒకటి ఎక్కువ రాసేస్తారు, అయిపోతారు. సో జూలై 28 ఇస్ ద డెడ్లైన్ అనుకొని పెట్టుకొని చదువుకోండి. మనకు అది చాలా 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 బెటర్. మేబీ ఇది ఉంటే ఇంకా బెటర్. మనకు 2-3 సార్లు రివిజన్ అయినా అవుతుంది. మనం అనుకున్న దాని ప్రకారం ఉంటే బెటరే కదా. ఇంకా మనకు టైం దొరుకుతుంది, బాగా చదువుకోవచ్చు. సో మీరు మ్యాక్సిమం ఇదే డేట్కే ఫిక్స్ అయ్యి చదువుకోండి. ఏం లేదండి, అందరు చాలా అడుగుతున్నారు అంటే మ్యాక్సిమం అవుతుందా అవ్వదా అని. మేబీ అవే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ డోంట్ రిలాక్స్ అండ్ డోంట్ గెట్ డైవర్ట్ టు ఎనీ అదర్ థింగ్స్. ఓకేనా? సో ఇదండి నేను చెప్పాలనుకునేది అయితే ఈ వీడియోలో ఇదే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.